గణేశాయ నమ. శ్రీ సరస్వతి నమ. శ్రీ గురుభ్యో నమ. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం సత్సంగంలో భాగంగా యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు 8 స్కందాలు పూర్తి చేసి 9వ స్కందాన్ని 47 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 48వ భాగాన్ని చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మదేవాశిష్టాయ నమో నమ. ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకం తరుణార్క ప్రభంశాంతో ఆంజనేయం నమామ్యం. సదా నింబవృక్షస్య మూలాధివాసా సుభాశ్రయావనంతిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఉత్తస్తుస్తే కుశిరనో నిద్రాపాయై వాంజస పితృవిద్వాంస్తపో వీర్యం రామశ్చక్రే సుహృద్వధం. అప్పుడు పరశురాముడి తల్లి సోదరులు నిద్ర నుండి మేల్కొన్న వాళ్ళలాగా లేచి కూర్చున్నారు. లోకజ్ఞుడైన భార్గవరాముడు తన తండ్రి యొక్క తపోమహిను పూర్తిగా ఎరిగినవాడయ్యందునే సమయస్ఫూర్తితో తన ఆత్మీయులను వధించాడు. ప్రద్భామూర్తి అంటే పరశురాముడే. ఏర్జునస్య సుతారాజన్ స్మరంతః స్వపితుర్రథం రామవీర్యా పరాభూత లేఖిరే శర్మన క్వచిత్. పరశురాముని పరాక్రమానికి భయపడి పారిపోయిన ఎవరు కార్తవీర్యార్జునుడు వాడి యొక్క కుమారులకు వారి తండ్రి యొక్క దుర్మరణ సంఘటన పదే పదే గుర్తుకు వస్తూ ఉన్నది. దాన్ని వారు విస్మరించలేదు. వారిలో ప్రతీకార వాంఛ క్షణక్షణానికి పెళ్ళుబుకుతూ ఉన్నది. అందువల్ల వారి మనస్సులు ప్రశాంతికి దూరం అయ్యాయి. ఏకదా శ్రమతో రామే సభ్రాతరి వనంగతే వైరంశిషాధైషవో లబ్ధిఛిద్ర ఉపాగమన్. దృష్ట్వా అజ్ఞాగార ఆసీనం ఆవేశిత ధియం మునిం భగవచ్యుత్తమ శ్లోకే జగ్నస్తే పాపనిశ్చయ యాచ్యమానా కృపణయా రామమాత్రాతిదారుణ రసహ్యశిర ఉత్కృత్య నిన్యుంతే క్షత్రబంధవ. వాళ్ళు ఏం చేశారు? ఒకరా పరశురాముడు ఆయన సోదరులు ఎక్కడికో వనంలోకి దూరంగా వెళ్ళారు. ఏదో పని మీద సభ్యులు తేవడం కోసము దేనికో వెళ్ళారు. అప్పుడు ఈ కార్తవీర్యార్జునుడి యొక్క పుత్రులు ఎదురు చూస్తున్నారు జమదగ్ని మీద కక్ష తీర్చుకోవాలని. అప్పుడు జమదగ్ని మహర్షి అగ్నిహోత్రశాల అంటూ గృహంలో ఒకటి ఉంటుంది. ఆశ్రమంలో కానీ గృహంలో కానీ. జమదగ్ని ఆశ్రమం కదా. ఆ అగ్నిహోత్రశాలలో కూర్చుని ఆసీనుడై ఉన్నాడు. మనస్సంతా కూడా ధ్యానముద్రలో ఆ జగన్నాథుని మీదనే కేంద్రీకృతమైంది. అప్పుడు ఈ కార్తవీర్యార్జునుడి కొడుకులు ఆ మహాముని చంపివేశారు. రేణుకాదేవి అంటే పరశురాముడు తల్లి ఆ జామదగ్ని భార్య పెద్దగా ఏడ్చింది. దారుణంగా శిరస్సును ఖండించారు వాళ్ళు. ఆ శిరస్సును కూడా తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళ వెంట కార్తవీర్యార్జునుడు కుమారులు అనమాట. రేణుకా దుఃఖ శోకార్త నిఘ్రంచ ఆత్మానమాత్మన రామ రామే హితాతేతి విచుక్రో శోచకై సతి. తట్టుకోలేక విలవిల్లాడుతూ గుండెలు బాదుకుంటూ నాయనా రామా రామా పరశురామా నన్ను రక్షించవయ్యా అని పలుకుతూ బిగ్గరగా ఏడ్చింది ఆమె. తదుపసృత్య దురస్తో హా రామే చార్తవత్సనం త్వరయాశ్రమమాసాధ్య దదృశే పితరం హతం. ఆశ్రమానికి దూరంగా ఉన్న పరశురాముడు ఈ ఆర్తనాదాన్ని విన్నాడు. వినపడింది, అంత పెద్దగా ఇచ్చింది ఆమె. ఇప్పుడు త్వరగా ఆశ్రమానికి చేరి తన తండ్రి దారుణమైన హత్యకు గురి అవటం చూశాడు. చూసి తదుఃఖ రోషామర్షాతి శోకవేగ విమోహిత హాతాత సాధో ధర్మిష్ట చక్వాస్వాన్ స్వర్గతో భవాన్ విలప్యేయం పుతుర్దేహం నితాయ భ్రాతృషు స్వయం ప్రగృహ్య పరశుం రామ క్షత్రాంతాయ మనోదధే. అప్పుడు ఆయనలో క్రోధావేశాలు ముప్పిరి కొన్నాయి. ఆర్తితో రోధిస్తూ అతను అయ్యో తండ్రి, గొప్ప మహాత్ముడివి నువ్వు, ధర్మనేతుడివి, పూజ్యమైన నువ్వు మమ్మల్ని అందరినీ వీడి స్వర్గాన్ని చేరేవు కదా అని విలపించాడు. కొంతసేపు తర్వాత తన తండ్రి కళేబరాన్ని సోదరుల రక్షణలో ఉంచి స్వయంగా గండ్రగొడ్డలి చేతపూని క్షత్రియ వంశాన్ని పరిమార్చడానికి దృఢంగా నిశ్చయించుకొని సన్నద్ధుడయ్యాడు. ఇక్కడ మనం
ఈ భాగాన్ని ఆపి రేపు 49వ భాగంలో మిగతా కథ కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. जय कोरा हारती गो सद्गुरुनाथ.